ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. జూలై నెల మాసఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ జూలై నెలలో మీ మాటకు ఎదురుండదండి. అంటే ఏంటన్నమాట, ఈ నెల మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీకు ఏమనుకున్నా సరే ఆ పని సర్వత్రా మీకు విజయీ భవేత్ అనేదో సామెత అంటారు చూడండి. అట్లా మీకు ఏ పని ప్రారంభించినా సరే అది విజయవంతంగా ముందుకు సాగుతుంది. అన్ని పనుల్లో కూడా మీ ఆలోచన ఫలిస్తుంది, మీకు విజయం లభిస్తుంది. ఇంకా అంతేకాదండి, అన్ని రంగాలు, ఇతర వృత్తులు, వ్యాపారస్తులు, అన్ని రంగాల్లో వాళ్ళు కూడా మీరు రాణిస్తారండి. వృత్తి వ్యాపారాల వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుందండి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత పెరుగుతుందండి. ఒక్కోసారి అనుకోకుండా చికాకులు అపార్థాలు వస్తుంటాయండి. కానీ ఈ నెలలో మీ అదృష్టం ఏంటంటే మీకు అందరూ కలిసిగా చక్కగా స్నేహంగా అనురాగంగా వాతావరణంలో ఈ నెల మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నది. ఒకవేళ చిన్నవి ఏమన్నా తప్పదండి. కుటుంబం తర్వాత ఎక్కడో ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మొత్తం మీద ఏంటంటే ఆ సర్దుకుపోయేటువంటి పరిస్థితే మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నదండి. అంతేకాదండి, భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నదండి. తర్వాత నెల మొదట్లో కొంచెం ప్రయాణాలు మీరు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆ ప్రయాణాల వలన ఏంటంటే మీకు కొంచెం ఆటంకాలవి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందో కాబట్టి ఈ నెల మొదటి వారంలో ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి. 2వ వారం నుంచి మీకు అంతా కూడా సుఖ సంతోషాలు, ధర్మకార్యాలయంలో ఆసక్తి ఉంటుందండి. మధ్య గుడికి వెళదామనో, లేకపోతే తీర్థయాత్రనో, లేకపోతే ఏదైనా దేవుడికి సంబంధించిన ప్రవచనాలు విందామని, స్తోత్రాలు విందామని ఇటువంటి ఆసక్తి మీకు కలుగుతుంది. అది ఒక విధంగా మంచిదండి. మనం చాలామంది అనుకుంటాం ఇవాళ మరి టీవీలో అన్నిట్లో ఈ ప్రవచనాల వల్ల ఏంటంటేనండి మన మనసు ప్రశాంతత ఏర్పడుతుందండి. మనసుకి అసలే ఇవాళ ప్రతి వాళ్ళకి బీపీ షుగర్లు వీటితో బాధపడే వాళ్ళకి ఈ టెన్షన్ తగ్గుతుంది. ఈ యొక్క ధర్మకార్యాల వలన, ధర్మ ప్రవచనాల వలన కూడా ఆ విధమైన ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఈ నెలలో మీకు అవకాశం ఉంది. చక్కగా దేవాలయానికి వెళ్ళి కాసేపు కూర్చున్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచన ఈ నెలలో మీకు కలుగుతుందని మనకు జాతక రీత్యా తెలుస్తున్నది. అంతేకాకుండా కొత్త వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు లాభదాయకంగా కూడా అవుతుంది. రెండండి, ఆ పరిచయం నూతన వ్యక్తులతో ఏర్పడ్డ పరిచయం మీకు లాభదాయకంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లు ప్రతి విషయంలోనూ కూడా మీరు ధైర్యంగా ముందుకు దూసుకొని పెడతారు. అంటే అపరిష్కృత సమస్యల నుంచి మీకు అంతకుముందు పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఈ నెలలో మీకు తప్పకుండా అవి పరిష్కారం అవుతాయండి. సంతాన సౌఖ్యము ఈ నెల మొత్తం మీద ఆనందదాయకంగా గడుస్తుంది. మీరు దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధనలు చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 9. కాబట్టి స్వస్తి.